హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఈ మగ్గం వర్క్ అయితే నెట్టెడ్ క్లాత్తో ఇలా వర్క్ చేయించామండి. దీనిని ఇంకా కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూసారా, నెక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. సింపుల్గా నెట్టెడ్ క్లాత్తో ఇలా వచ్చేస్తుంది. పింక్ క్లాత్ నెట్టెడ్ క్లాత్ వేసాము. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అండి. ఫ్రంట్ సైడ్ అయితే ఓన్లీ 1 లేయర్తో ఇలా సింపుల్గా గొలుసు కుట్టు అయితే వేసేసాము. ఇలా స్లీవ్స్కి అయితే ఇలా వస్తుంది చూడండి. ఇలా కట్ వర్క్ డిజైన్లో ఇలా 2 లేయర్స్ వర్క్తో వేసేసామన్నమాట. దీనికి కూడా నెట్టెడ్తోనే క్లాత్ అటాచ్ చేసాము. చూసారా, ఇలా కనిపిస్తుంది. దీనికి ముందుగా ఏ పార్ట్ ఆ పార్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి, హెమ్మింగ్ వేసుకొని. అలా అయితేనే ఇలా బయటకు నెట్టెడ్ క్లాత్ ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందండి. వర్క్ కూడా చూసారా, సింపుల్గా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్. ఇది పింక్ అండ్ గ్రీన్ కలర్లో కాంబినేషన్లో ఉన్నింది శారీ, అందుకని ఇలా అక్కడక్కడ గ్రీన్ కలర్ కూడా థ్రెడ్ యాడ్ చేసి ఇలా స్టిచ్ చేసామన్నమాట. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇలా స్టిచ్ చేసాము. ఇక్కడ కూడా చూసారా, ఇలా హెమ్మింగ్ వేసి ఇలా స్టిచ్ చేసామన్నమాట. అలా అయితేనే నెట్టెడ్ క్లాత్ ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇది సగం వరకు స్టిచ్ అయితే చేసేసాము. ఇప్పుడు పూర్తిగా స్టిచ్ చేశాక చూపిస్తున్నాను. చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది స్లీవ్స్ ఇలా కనిపిస్తున్నాయి చూడండి. కస్టమర్ మనకు అడిగిన విధంగానే ఎల్బో స్లీవ్స్కి ఇలా స్టిచ్ చేసాము. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా, ప్రిన్స్ కట్ బ్లౌజ్లోనే ఇలా స్టిచ్ చేసాము. క్లాత్ కూడా చాలా తక్కువ ఉన్నింది, అలానే అడ్జస్ట్ చేసి మనం స్టిచ్ చేసాము. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా హై నెక్లో బోట్ నెక్ మోడల్లో వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ చేసాము. మగ్గం వర్క్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఫినిషింగ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసినది కూడా అదే విధంగా ఉంది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉన్నిందండి. ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్న బ్లౌజ్ డిజైన్స్ ఇవైతే ఏ ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఎక్కువ నెక్ డీప్ లేకోకుండా ఇలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నామంటే చాలా యూనిక్గా కనిపిస్తాయండి. అలాగే ఇంకొక బ్లౌజ్ చూస్తున్నాను. ఇది కూడా పట్టు శారీలోని బ్లౌజ్ అండి. దీనికి కూడా మనం ఇలా స్టిచ్ చేసాము. చూస్తున్నారు కదా, ముందుగా మగ్గం వర్క్ అయితే ఇలా చేయించాము. ఇక్కడ స్లీవ్స్కి ఉంది కదా, స్లీవ్స్ ప్యాటర్న్ అయితే ఇలా డీర్స్ ప్యాటర్న్లో వచ్చిందండి. ఇది కూడా ఎల్బో స్లీవే. మిడిల్లోకి ఇలా ట్రీ లాగా వచ్చి అటు సైడు ఇటు సైడు డీర్ డ్రాయింగ్ వచ్చి ఇలా వర్క్ అయితే చేయించామన్నమాట. రౌండ్ నెక్కే ఇలా ఈ ప్యాటర్న్లో చేయించాము. డోరీ అలాగే విత్ హ్యాంగింగ్స్ కూడా చూడండి. వీటిని కూడా ఇలా వర్క్తోనే డిజైన్ చేయించాము. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇదండి. వర్క్ కూడా చాలా నీట్గా హెవీ వర్క్తో ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్తో బ్యాక్ సైడ్ ఎలా ఉందో బార్డరు, ఫ్రంట్ సైడ్ కూడా నెక్కి 1 సైడ్ అదే బార్డర్ ఇచ్చి స్టిచ్ చేయించాము. ఇది నార్మల్ కటింగ్ బ్లౌజే. ఇంకొక బ్లౌజ్ కూడా ఇలా మగ్గం వర్క్లోనే చేయించాము. ఇది కూడా హెవీ వర్కేనండి. బీడ్స్ అండ్ కట్ పూస ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చేసి స్టిచ్ చేయించాము. ముందుగా వర్క్ అయితే చేయించాము, తర్వాత స్టిచ్ చేయించాము. దీనికి కూడా డోరీ ఇచ్చి ఇలా హ్యాండ్ వర్క్తోనే టాజిల్స్ కూడా అదేనండి, హ్యాంగింగ్స్ కూడా ఇలా రెడీ చేసాము. స్లీవ్స్ అయితే ఇలా ఇచ్చేసాము చూడండి. ఇవి కూడా ఎల్బో స్లీవ్సే. ఫుల్ ప్యాటర్న్లో స్లీవ్ మొత్తం ఇలా డిజైన్ వస్తుందన్నమాట. ఇక్కడ చిన్నగా మనకు ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆల్రెడీ స్టోన్ పెట్టి స్టోన్ పైన మళ్ళీ వర్క్ చేయించామన్నమాట. పింక్ కలర్లో రౌండ్స్ చూపిస్తున్నాను కదా, అక్కడండి ఫినిషింగ్. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది. ఇది కూడా నార్మల్ కటింగ్ బ్లౌజే. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్లో డిజైన్ చేయించాము. ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.